లేడీస్ కి ప్రైవేట్ పార్ట్ లో బార్థులిన్ గ్లాండ్స్ ఉంటాయి. 2 గ్లాండ్స్ ఉంటాయి, 1 ఆన్ ఈచ్ సైడ్. సో నార్మల్ గా లూబ్రికేషన్ కోసం బార్థులిన్ గ్లాండ్ నుంచి ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది. బట్ బార్థులిన్ సిస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బార్థులిన్ గ్లాండ్ నుంచి, గ్లాండ్ అంటే ఒక గ్రంథి, సో ఆ గ్లాండ్ లో నుంచి వచ్చే ఫ్లూయిడ్ అనేది బ్లాక్ అయిపోయి అది బయటికి రాకుండా లోపల అక్యుములేట్ అయిపోతుంది. దాన్ని మనం సిస్ట్ అంటాము. సో బార్థులిన్ సిస్ట్ అనేది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అయ్యి బార్థులిన్ అబ్సెస్ లో గానీ ఇన్ఫెక్షన్ లో గానీ కన్వర్ట్ అవ్వచ్చు. బార్థులిన్ సిస్ట్ లో ఏమవుతుంది అంటే బార్థులిన్ గ్లాండ్ లో నుంచి వచ్చే డక్ట్ బ్లాక్ అయ్యి బార్థులిన్ సిస్ట్ ఫామ్ అవుతుంది. బట్ ఇది ఎందుకు అవుతుంది? సో బార్థులిన్ గ్లాండ్ కి ఓపెనింగ్ దగ్గర ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి హైజీన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ సమ్ టైమ్స్ మనకి రీజన్ కూడా తెలియకపోవచ్చు. సో ఈ బ్లాకేజెస్ అనేవి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఉండొచ్చు. ఈ బ్లాకేజెస్ అయినప్పుడు జనరల్ గా హైజీన్ మెయింటైన్ చేయడము ఇవన్నీ మనం అడ్వైస్ చేస్తాం. బట్ 100% దేని వల్ల బార్థులిన్ సిస్ట్ డెవలప్ అవుతుంది అనేది మనం చెప్పలేము. బార్థులిన్ సిస్ట్ అనేది యూజువలీ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న గర్ల్స్ లో ఉంటుంది. సో ఇన్ జనరల్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 to 40 years ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్ లో ఏమవుతుందంటే రెగ్యులర్ గా సెక్షువల్లీ యాక్టివ్ ఉండటం కానీ, ఫ్రిక్షన్ ఉండటం కానీ, ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్ రావడం కానీ ఉండొచ్చు. సో బార్థులిన్ సిస్ట్ ఓపెనింగ్ బ్లాక్ అయ్యి బార్థులిన్ సిస్ట్ లో అబ్సెస్ ఫామ్ అవ్వడం అనేది కామన్ గా మనం చూస్తాం. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ లేడీస్ లో ఈ సిస్ట్ అండ్ అబ్సెస్ రావడం అనేది కామన్. బార్థులిన్ సిస్ట్ లో కామన్ సిమ్టమ్ అనేది స్వెల్లింగ్ అట్ ద ప్రైవేట్ పార్ట్. పేషెంట్స్ మన దగ్గరికి స్వెల్లింగ్, పెయిన్, ఫీవర్ అండ్ సమ్ టైమ్స్ సివియర్ పెయిన్ తో వచ్చినప్పుడు అందులో నుంచి పస్ రిలీజ్ అయింది కూడా చెప్తారు. బట్ మెయిన్ ఏంటంటే ఓన్లీ సిస్ట్ ఉన్నప్పుడు పేషెంట్ ఓన్లీ స్వెల్లింగ్ అండ్ పెయిన్ తో వస్తారు. బట్ ఇదే సిస్ట్ అబ్సెస్ లో టర్న్ అయినప్పుడు ఇదే పెయిన్ సివియర్ పెయిన్ గా మారి పేషెంట్ డిస్కంఫర్ట్ ఇన్ వాకింగ్, డిస్కంఫర్ట్ ఇన్ సిట్టింగ్ ఆల్సో ఉండొచ్చు. అండ్ విత్ ఇన్ఫెక్షన్ పేషెంట్ కి ఫీవర్ రావడము, రెడ్నెస్ ఉండటం, అండ్ ఒక్కొక్కసారి పస్ రిలీజ్ అయిపోయినా కూడా మళ్ళీ 2 to 3 months కి రిపీట్ ఇన్ఫెక్షన్ రావడం అనేది ఉండొచ్చు. సో బార్థులిన్ అబ్సెస్ ఉన్న వాళ్ళకి రీకరెంట్ ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో బార్థులిన్ సిస్ట్ ఆర్ బార్థులిన్ అబ్సెస్ ఉన్నప్పుడు కరెక్ట్ టైం కి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇది రీకరెంట్ అబ్సెస్ లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సిస్ట్ ఉన్నప్పుడు మనం ఇన్ జనరల్ కొంచెం సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము. అండ్ ఇన్ జనరల్ పేషెంట్ కి సిట్స్ బాత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సిట్స్ బాత్ అంటే ఒక టబ్ లో కొంచెం వార్మ్ వాటర్ వేసుకుని పేషెంట్ ఒక 10 to 15 minutes అందులో కూర్చోవడం, దానివల్ల ఆ చిన్న చిన్న బ్లాకేజెస్ తక్కువ అవడం, అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ తక్కువ అవడం ఇవన్నీ ఉండొచ్చు. బట్ ఇదే సిస్ట్ ఒకవేళ మనం చెప్పినట్టు అబ్సెస్ లో ఫామ్ అయ్యి ఉంటే డెఫినెట్లీ దానికి పస్ రిలీజ్ చేయడం ఆర్ ఒక్కొక్కసారి రికరెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మార్సుపిలైజేషన్ ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాము. ఈ ప్రొసెస్ లో ఏం చేస్తామంటే ఉన్న అబ్సెస్ వాల్ ఓపెన్ చేసేసి దాన్ని పర్మనెంట్ గా మనం ఓపెన్ ఉంచుతాం. దానివల్ల ఈ సిస్ట్ ఆర్ ఈ గ్లాండ్ మళ్ళీ బ్లాక్ అవ్వదు అండ్ అక్కడ కలెక్షన్ ఫామ్ అవ్వదు. సో అందులో ఉన్న ఫ్లూయిడ్ రెగ్యులర్ గా బయటికి డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్ అండ్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ మనం దానికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయాలా, టాబ్లెట్స్ పెట్టాలా ఆర్ సర్జరీ వరకు వెళ్ళాలా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. బార్థులిన్ సిస్ట్ వల్ల అంత మేజర్ గా కాంప్లికేషన్స్ ఏం రావు. కరెక్ట్ టైం కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ కూడా పెరగకుండా ఉంటుంది. బట్ అదే ఇన్ఫెక్షన్ సివియర్ గా అయిపోయి లేట్ అయింది అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంటే అదే అబ్సెస్ ఫామ్ అయ్యి రీకరెంట్ ఇన్ఫెక్షన్ లో ఫామ్ అవ్వచ్చు. అదర్ దెన్ దాట్ మేజర్ కాంప్లికేషన్స్ అయితే బార్థులిన్ సిస్ట్ కి ఉండవు. జస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా మనం ముందే జాగ్రత్త పడి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. బార్థులిన్ సిస్ట్ ఉన్నప్పుడు పెయిన్ వల్ల డిస్కంఫర్ట్ ఉండొచ్చు, బట్ అదర్వైజ్ ఇంటర్ కోర్స్ లో ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంటే ఇంటర్ కోర్స్ కి బార్థులిన్ సిస్ట్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. బార్థులిన్ సిస్ట్ 100% ప్రివెంట్ అయితే చేయలేము. బట్ ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసినట్టు హైజీన్ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ప్రివెంటింగ్ ద బార్థులిన్ సిస్ట్.